జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయన రాజీనామా చేశారు. ఈ పరిణామాలను ప్రతిపక్షం కక్ష సాధింపంటోంది. బీజేపీ అవినీతి పట్ల భరతం పడతాడు మోడీ అంటోంది. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇది హేమంత్ సోరెన్తో ఆగుతుంది అని నేను అనుకోను. ఇది గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ చూసాం. అలాగే రేపో మాపో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. చాలా కాలం మనము డ్రామా చూసాం. కవిత ఈడీ నోటీసులు, ఎప్పుడు అరెస్ట్ అవుతుందా అనే చర్చ, జైలు గది తెరిసే ఉందని బీజేపీ నేతల వ్యాఖ్యలు, అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు, ఎవరి ఊహాగానాలు వారికి. ఒక్కసారిగా కవిత అరెస్ట్ పైన ఈడీ మోడీ అంతా కాము. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనే కాంగ్రెస్ ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు బహుశా మళ్ళీ కవిత అరెస్ట్ అంశం కూడా ముందుకొచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఈ పరిణామాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? హేమంత్ సోరెన్ తప్పు చేయలేదు, హేమంత్ సోరెన్ నీతివంతుడు అని నేనేం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ పని చేయాల్సింది న్యాయ వ్యవస్థ. అది ఎవరి విషయంలోనైనా నా స్టాండ్ మొదటి నుంచి ఒకటే, న్యాయ ప్రక్రియలో తేలాల్సిన అంశమే తప్ప నేను ఇక్కడ కూర్చొని దోషి నిర్దోషి అని నిర్ధారణలకు రాలేను. కానీ ఒక ట్రెండ్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో ఈడీ, సిబిఐ, ఐటీ ఈ కేంద్ర సంస్థలు రాజకీయ నాయకులపైన దూకుడు పెరిగింది. గతంతో పోలిస్తే చాలా ఎక్కువ కేసులు పెరిగాయి. కానీ రియాలిటీలో కన్విక్షన్ రేటు నామమాత్రమే. ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకులు లోపలేశారు? 2014 ముందు UPA 2 హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఇలా అనేక కుంభకోణాల గురించి మనం విన్నాం. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అయితే నరేంద్ర మోడీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుని 2014 అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కోణమే లేదు, కుంభకోణమే లేదంటూ తీర్పులు వస్తే ఇంతవరకు కేంద్రం దాన్ని బలంగా ఛాలెంజ్ చేసిన ఉదాహరణ కూడా లేదు. ఏ కుంభకోణాల్లో కూడా ఏ నాయకుడు జైలుకి వెళ్ళింది లేదు. మరి కన్విక్షన్ రేటు లేని కేసుల్లో ఇంత హడావుడి ఎందుకు అంటే అది రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప రాజకీయ అవినీతిని అంతం చేస్తానికి ఉపయోగపడడం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవ ట్రెండు, ఇలా సిబిఐ, ఈడీ, ఐటీ పెట్టిన కేసుల్లో 90% పైగా బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నవారే. అంటే బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నవారే అవినీతి పరులు ఉంటారా? సో బీజేపీతో ఉన్నవాళ్ళు ఎవరు అవినీతి పరులు లేరా? అంటే 90% బీజేపీని వ్యతిరేకించే వారిపైనే ఈడీ, సిబిఐ ఎందుకు పడుతోంది అనే అనుమానం రాకుండా పోదు కదా ఎవరికైనా. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. అంతకుముందు సిబిఐ, ఈడీ కేసులండి ఒక్కసారి బీజేపీ వైపు తిరిగితే ఆ కేసులు ఏమీ కావు, నడక నడుస్తుంటాయి. బెంగాల్లో శివేందు అధికారి, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో అజిత్ పవార్, ఇలా అనేక మంది కనబడతారు. అంటే సిబిఐ, ఈడీ, ఐటీలను ఈరోజు బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్లో ఉపయోగించుకుంటున్నారు అన్న ఆరోపణకు బలం చేకూరేటువంటి అంశాలు కావా? దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీని వ్యతిరేకిస్తే ఒక రకంగా, బీజేపీని సమర్థిస్తే ఒక రకంగా, బీజేపీకి ఉపయోగపడితే ఇంకో రకంగా. నేను అనేకసార్లు చెప్పాను, ఏ మజ్లిస్ నేత పైన ఏ సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ఉండవు. బీజేపీ పట్ల వ్యతిరేకంగా జాతీయ బీజేపీ నాయకత్వానికి పార్లమెంట్లో అన్ని రకాలుగా సహకరిస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ, ఈడీ కేసులు అడుగు కూడా ముందుకేయవు. కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు తిన్నాడు కాళేశ్వరంలో అని బీజేపీ నేతలే మాట్లాడతారు. కానీ కేసీఆర్ పైన సిబిఐ, ఈడీ, ఐటీ ఒక్క కేసు కూడా లేదు. కారణం ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖలో, తిరుపతిలో అమిత్ షా, జేపీ నడ్డాలు వచ్చి భారతదేశంలో అత్యంత అవినీతిపరమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని బహిరంగ సభలో చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు అడుగు ముందుకు కాదు. 10 ఏళ్ల పాటు ఆయన బెయిల్ పైన ఉండగలుగుతాడు. అదే మనీష్ సిసోడియాకు బెయిల్ రాదు,
కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన కూడా అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి కనుక ప్రత్యేక హోదా పైన ఒక్కసారి కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటానని చెప్పమనండి, ఈడీ, సిబిఐ, ఐటీ ఎంత వేగంగా కదులుతాయి. జార్ఖండ్లో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగకుండా పోతాయా? ఇది మన అందరికీ తెలిసిన విషయం కదా. అందువల్ల అవినీతి పైన పోరాడడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అవినీతిని బీజేపీ తన రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఒక అవినీతే కాదు, ఇవాళ సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి 2024లో గెలవటానికి ఎత్తుగడేస్తున్నారు. ఆ దండోపాయంలో భాగమే బీజేపీ వైపు రానన్న మనీష్ సిసోడియా, బీజేపీ వైపు రావటానికి నిరాకరించిన హేమంత్ సోరెన్లు ఇవాళ జైల్లో ఉండటానికి కారణమవుతుంది. ఇక భేదాన్ని ప్రయోగించిన మహారాష్ట్ర ఉదాహరణ, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన చీలిపోతుంది బీజేపీని వ్యతిరేకిస్తే, బీజేపీ వైపు రానన్న ఎన్సీపీ చీలిపోతుంది, ఏక్నాథ్ షిందేలో అజిత్ పవార్లు పుట్టుకొస్తారు. ఇది భేదోపాయానికి ఉదాహరణ. ఇక దానోపాయం ఉదాహరణ అంటే ఏదో ఒక సహకారాన్ని అందించి తమ వైపు ఉంచుకోవడం. అది నవీన్ పట్నాయక్ ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, చంద్రబాబు నాయుడు ఉదాహరణ. ఎందుకంటే వీళ్ళు ఎవరిపైన చంద్రబాబు నాయుడు బీజేపీని వ్యతిరేకించినప్పుడు వెంటనే టీడీపీ అనుకూలుల పైన కేసులు, టీడీపీ ఎంపీలు మళ్ళీ బీజేపీలో చేరితే ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తర్వాత మోడీ విజనరీ అంటున్నాడు కనుక తెలుగుదేశం అనుకూల పారిశ్రామిక వర్గాలపైన ఏమీ ఉండదు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నాం. ఇది దానోపాయానికి కారణం. ఇక సామోపాయం అంటే తమతో కలిసి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, దేవగౌడ లాంటి వాళ్ళు సామోపాయం అంటే బీజేపీతో సంధి చేసుకుంటారు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నప్పుడు చాలా గౌరవప్రదమైనటువంటి కేంద్ర సంస్థల ప్రతిష్టను ఇవాళ రాజకీయ క్షేత్రములో ఫణంగా పెడుతున్న తీరు మాత్రమే ప్రశ్నిస్తున్నాను తప్ప హేమంత్ సోరెన్కు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మరో నాయకునికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అందువల్ల ఈ పరిణామాలు క్లియర్గా ట్రెండ్ తెలియజేస్తున్నది. భారత సుప్రీంకోర్టే గతంలో సిబిఐ గురించి అన్న మాటలు పంజరంలో చిలుకలైపోయి చిలుక అని సిబిఐని అన్నారు. సిబిఐ, ఈడీ లాంటి ఐటీ లాంటి వ్యవస్థలు పంజరంలో చిలుకలైపోయినప్పుడే ఆందోళన కలిగిస్తుంది.